విప్లవం రావాలి, సంస్కరణలు జరగాలి. విద్యా రంగంలోనూ క్లాస్ వార్ జరుగుతుందన్న సీఎం జగన్. నన్ను వైసీపీ కోవట్గా చిత్రీకరిస్తున్నారు. మిత్రులెవరో శత్రులెవరో పవన్ తెలుసుకోవాలన్న జోగయ్య. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్తత. మాజీ ఎమ్మెల్యే నల్లిమిల్లి అరెస్ట్. ఎమ్మెల్యే లాస్య యాక్సిడెంట్ కేసులో దర్యాప్తు. పోలీసుల అదుపులో టిప్పర్ డ్రైవర్. స్టాక్ మార్కెట్లో జోష్. ఆల్ టైమ్ హైలో సెన్సెక్స్. 300 పాయింట్ల లాభంలో నిఫ్టీ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య అనిత రోడ్ ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నెల 23న పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్ ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కార్ రోడ్ పక్కనున్న రేలింగ్ ను ఢీకొన్నింది. అయితే తీవ్రంగా గాయపడిన లాస్య ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న కార్ ముందుగా టిప్పర్ ను ఢీకొని ఆ తర్వాత రోడ్ పక్కన ఉన్న రేలింగ్ ను ఢీకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా టిప్పర్ కారును ఢీకొందా లేదా కార్ టిప్పర్ ను వెనక నుంచి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. అయితే టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తుంది. కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత రోడ్ ప్రమాదం కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నెల 23న పటాన్ చెరువు ఓఆర్ఆర్ పై జరిగిన రోడ్ ప్రమాదంలో లాస్య ప్రయాణిస్తున్న కార్ రోడ్ పక్కనున్న రేలింగ్ ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన లాస్య ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న కార్ ముందుగా టిప్పర్ ను ఢీకొని ఆ తర్వాత రోడ్ పక్కన ఉన్న రేలింగ్ ను ఢీకొన్నట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. అయితే ఈ మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు. ముందుగా టిప్పర్ కారును ఢీకొందా లేదా కార్ టిప్పర్ ను వెనక నుంచి ఢీకొట్టడం వల్ల ప్రమాదం జరిగిందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతుంది. టిప్పర్ డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్న పోలీసులు లోతుగా ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యే మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై చర్చిద్దామన్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి విసిరిన సవాల్కు ఎమ్మెల్యే సత్యనారాయణ రెడ్డి తాను సిద్ధమన్నారు. దీంతో ఇవాళ అనపర్తి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రోడ్డుపై బైఠాయించి రామకృష్ణారెడ్డి టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఇంట్లోకి వెళ్లాలని పోలీసులు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. పేపర్ కూడా లీక్ చేస్తా. 120 అంశాలు నేను లేవనెత్తిపోయి నీకు ముందుగానే చెప్తా. ప్రిపేర్ అవ్వు. ప్రిపేర్ అయినా నీకు 1వ తారీఖు ఆమోదం కాకపోతే ఇంకో తేదీ చెప్పండి. ఆ తేదీకే వస్తా, నేను ఆ సమయానికే వస్తా. నాకు ఎటువంటి భయం లేదు. నీ అవినీతిని నిరూపించడానికి నేను సర్వదా సంస్థతో నీకు. తూర్పుగోదావరి జిల్లా అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో రాజకీయం వేడెక్కింది. ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి అవినీతిపై చర్చిద్దామన్న మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి
విసిరిన సవాల్కు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి తాను సిద్ధమన్నారు. దీంతో ఇవాళ అనపర్తి వెళ్లేందుకు మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో రోడ్డుపై బైఠాయించి రామకృష్ణారెడ్డి టీడీపీ కార్యకర్తలు నిరసన తెలిపారు. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున ఇంట్లోకి వెళ్లాలని పోలీసులు సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్పించవద్దని పోలీసులు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశం మీద పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ శివాని. ఈ రోజు రాజమండ్రిలో మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అవినీతిపై చర్చించడానికి అనపర్తి బయలుదేరడానికి సిద్ధపడ్డారు. కానీ గృహ నిర్బంధం చేయడం వల్ల ఈ ఎవరైతే మాజీ ఎమ్మెల్యే ఉన్నారో తలుపులు వసలు కొట్టుకుని కూడా బయటికి రావడం జరిగింది. రాజమండ్రి డిఎస్పీ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో భారీగా పోలీసులతో మాట్లాడి పని ఉంటుందని రామకృష్ణారెడ్డి ఆఫీసు రూమ్ కి తీసుకువెళ్లారు. అనపర్తి ఎస్ఐ మాట్లాడుతూ వెళ్ళడానికి వీలు లేదంటూ దురుసుగా మాట్లాడటంతో అదే స్థానంలో రామకృష్ణారెడ్డి కూడా పోలీసులు ఎదురుగా చెప్పడంతో రామకృష్ణారెడ్డి చేసుకున్నారు. తలుపులు తన్నుకుని బయటకు రావడంతో కార్యకర్తలు నాయకులు ప్రోత్సాహంతో రామకృష్ణారెడ్డి ముందడుగు వేశారు. అదే ఆవేశంగా నిలిచి కార్యకర్తలతో కిటకల రామవరం గద్యంగా మారింది. దాదాపు 1/2 కిలోమీటర్ల వరకు కూడా రామకృష్ణారెడ్డి పోలీసులు పెట్టిన అడ్డంకులను పోలీసులను దాటుకుంటూ పంచాయతీ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడి నుండి కారుపై అనపర్తి ప్రయాణం చేయాలని ఆలోచన రామకృష్ణారెడ్డి చేశారు. పోలీసులు నుంచి మళ్ళీ పెద్ద సవాల్ విసిరారు. జవాన్లు కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ జిల్లాకు చెందిన అన్ని డివిజన్ల నుంచి కూడా వివిధ భాగాల్లో పోలీసులు వ్యవహరించడం జరిగింది. పోలీసులు ఎన్ని వ్యవహారాలు చేసినా రామకృష్ణారెడ్డి కారు దిగి రోడ్డు పైన బైఠాయించి పోలీసు చర్యను డాక్టర్ నివారణలకు బయలుదేరి నిరసనలు వ్యక్తం చేశారు. సువాని. రైట్, థాంక్యూ సతీష్. రాజకీయ ఓట్ల కోసం ఏడుతాడు. ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ అన్ని రాజకీయ పార్టీలు దూకుడు పెంచాయి. అందులో భాగంగా కాంగ్రెస్ న్యాయ సాధన సభకు తిరుపతి మహారంగం వేదిక అయింది. అయితే ఇవాళ సాయంత్రం తారకరామ స్టేడియం నుంచి ఎన్నికల శంఖరావాన్ని పూరించనుంది. ఈ సభకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు కాంగ్రెస్ శ్రేణులు. ఇక ప్రత్యేక హోదా డిక్లరేషన్ పై ప్రస్తావించనున్న కాంగ్రెస్ నాయకుల న్యాయ సాధన సభ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి జయజీరామ్ అందిస్తారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ సన్నిద్ధమవుతోంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత న్యాయ సభను ఇవాళ కాంగ్రెస్ పార్టీ నిర్వహించనుంది. దీనికి సంబంధించి పార్టీకి సంబంధించినటువంటి అతిరథ మహారథులందరూ కూడా సాయంత్రం 4 గంటలకి తిరుపతికి చేరుకోనున్నారు. తిరుపతిలో జరుగుతున్నటువంటి ఈ సభ ఏ విధంగా ఉంది, ఎలా సభ నిర్వహించబోతున్నారు అనేటువంటి విషయాలను తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. ప్రధాని మోడీ ఎన్నికల ముందు ఇదే సభ ఎదురుగా మనం చూసుకున్నట్టయితే 7 కొండల స్వామికి ఎదురుగా నిలబడి ప్రత్యేక హోదాను మేము ఇస్తాను అనేటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రతి ఒక్కరూ కూడా భారతీయ జనతా పార్టీని ఆదరించడం కూడా జరిగింది. అయితే మనం చూసుకున్నట్టయితే ఇవాళ జరిగేటువంటి ఈ కాంగ్రెస్ సభ ఏదైతే ఉందో ప్రత్యేక హోదా డిక్లరేషన్ పోరాడదాం, సాధిద్దాం, నిర్మిద్దాం అనేటువంటి పెద్ద పెద్ద అక్షరాలతో కూడా స్టేడియం మొత్తం నిండిపోయినటువంటి పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కిరణ్ రెడ్డి గారు మన దగ్గర ఉన్నారు, రాష్ట్ర నాయకులు. సార్ చెప్పండి, ఈ యొక్క సభని ఏ విధంగా దిగ్విజయం చేయబోతున్నారు, ఎవరెవరు సభకు రాబోతున్నారు సార్? ఈరోజు ఈ న్యాయ సాధన సభ ప్రత్యేకించి తిరుపతిలో పెట్టడానికి కారణం ఏమంటే 2004 బీజేపీ అభ్యర్థి నరేంద్ర మోడీ, ఇప్పుడు ప్రస్తుత ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాగ్దానం చేశారు. వాగ్దానం చేసి కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి సాక్షిగా వాగ్దానం చేసి ఆయన ఈ రోజు కూడా ప్రత్యేక హోదాని మన రాష్ట్రానికి 10 సంవత్సరాలు ఇస్తామని వాగ్దానం చేసి తప్పు చేశాడు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మేమందరూ కూడా ఈరోజు ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలన్నీ కూడా ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసి
ఈ ప్రత్యేక హోదా న్యాయ సాధన సభని జయప్రదం చేసేట్టుగా వేలాదిగా జనాలు తరలి వస్తారు. అదేవిధంగా మా యువ నాయకులు సచిన్ పైలట్ గారు, అదేవిధంగా వైఎస్ శర్మిలారెడ్డి గారు రాష్ట్ర నాయకత్వంతో కూడా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నమై ఈ యొక్క కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ప్రత్యేక హోదా సాధించేంత వరకు కాంగ్రెస్ పార్టీ అహర్నిశలు శ్రమించి ముందుకొస్తామని తెలియజేస్తున్నాం. మరోవైపు మనం చూసుకున్నట్టయితే ఈ అనంతపూర్ జిల్లా శ్రీశైలం నుంచి కూడా ఇస్మాయిల్ వచ్చారు. సార్ చెప్పండి, ఇంత పెద్ద మహా కార్యక్రమానికి ఇంత దూరం నుంచి మీరు రావడం జరిగింది అంటే ఏ విధంగా ఈ యొక్క సభ సక్సెస్ కావాలనుకుంటున్నారు? సార్, ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ గురించి మా మేడం గారు ఈరోజు అనౌన్స్మెంట్ ఇస్తామన్నారు. వాళ్ళు ఏం చెప్తారనే దానికి మేము వినడానికి ఇక్కడ ఇంత దూరం వచ్చాం సార్. పోతే నిన్న అనంతపురంలో సభ జరిగింది. ప్రతి పేద ఇంటికి 5,000 రూపాయల చొప్పున ప్రకటన చేశారు. అంటే సంవత్సరానికి 60,000 రూపాయలు. మా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించినట్లయితే ప్రతి పేద ఇంటికి ఒక 5,000 రూపాయలు ఖచ్చితంగా ఇస్తామని సభలో మా అధిష్టానం వెల్లడించింది సార్. పోతే రెండో సభ వచ్చేసి తిరుపతిలో పెడుతున్నారు. నేను శ్రీశైలం నుంచి వచ్చాను, నంద్యాల పార్లమెంటు. నా పేరు ఆసార్ సయీద్ ఇస్మాయిల్. ఈ ప్రత్యేక హోదా డిక్లరేషన్ గురించి ఇక్కడ ఏం చెప్తారు ఈ సభలో అన్నదానికి వినడానికి మనస్ఫూర్తిగా అంగీకరించడానికి వచ్చాను సార్. ప్రత్యేక హోదా భారతీయ జనతా పార్టీ ఇస్తుంది, దీనికి మేము కట్టుబడి ఉంటామని చెప్పినారు. అంటే ఇప్పటి వరకు కూడా దాని మీద నిలబడినట్టు చెప్పినటువంటి మాటల మీద నిలబడలేనటువంటి సిచ్యువేషన్ భారతీయ జనతా పార్టీది ఉంది. దీనికి సంబంధించి ఇవాళ వచ్చేటువంటి ఈ యొక్క నాయకులు, ముఖ్య నేతలు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క ప్రత్యేక హోదాకు సంబంధించి మా రాష్ట్రానికి మా యొక్క హోదాని ఇప్పించేంత వరకు మేము వెనక్కి తగ్గం అనేటువంటిది కాంగ్రెస్ నేతలందరూ ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి పరిస్థితి కనపడుతుంది. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, తిరుపతి. రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి అత్యంత కీలకమని అన్నారు మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి. చిత్తూరు జిల్లా వీకోట మండల పరిధిలో ఆయన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ ఆధ్వర్యంలో చేపట్టబోయే పథకాలను ప్రజలకు వివరించారు. వైసీపీ అక్రమార్కులకు వ్యతిరేకంగా టీడీపీ, జనసేన పోరాడుతున్నాయని అమర్నాథ్ రెడ్డి చెప్పారు. అయితే రాష్ట్ర పునర్నిర్మాణానికి ప్రజలంతా చేతులు కలపాలని, రాబోయే ఎన్నికల్లో జగన్ను గద్దె దింపాలని అమర్నాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. తుమ్మలగుంట చెరువును సంరక్షించాలని రాష్ట్ర ఓబీసీ ఫోరం కన్వీనర్ బడి సుధా యాదవ్ అమర నిరాహార దీక్ష చేపట్టారు. చెరువు కోసం తాను చేపట్టిన దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీక్షను పోలీసులు భగ్నం చేయాలని చూస్తున్నారని, ఇది సరైనది కాదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువు రక్షణ కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని అంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. ఓబీసీ కన్వీనర్ బడి సుధా యాదవ్ ఆమరణ నిరాహార దీక్ష కూడా కూర్చున్నారు. అంటే రెండవ రోజుకు ఇవాళ చేరుకుంది ఆ యొక్క దీక్ష. ప్రస్తుతం స్వతంత్ర టీవీ ఆ యొక్క నిరాహార దీక్ష శిబిరం వద్ద ఉంది. అంటే ఎందుకు ఈ యొక్క నిరాహార దీక్ష చేయవలసి వచ్చింది, దీనికి ప్రధాన కారణం ఏంటి అనేటువంటిది బడి సుధా యాదవ్ని అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. సార్ చెప్పండి, అంటే గతంలో కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు కూడా చేశారు. ఈ యొక్క చెరువు ఏమైంది అనేటువంటి దాని మీద ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా చేయడం జరిగింది. అంటే వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి సమాధానం రాకపోవడంతో మీరు ఆమరణ నిరాహార దీక్ష కూర్చున్నారా? దీని యొక్క ప్రతిఫలం ఏ విధంగా ఉండబోతుందంటారు? నేను గత 3 రోజుల ముందు కూడా మీకు అందరికీ తెలిసిన విషయమే, మన ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఆర్డీఓ దగ్గర కూడా అక్కడ చెరువు, తుమ్మలగుంట చెరువు కనిపించడం లేదు, వెతికి పెట్టండి అని చెప్పి వాళ్ళకు కూడా అర్జీ ఇవ్వడం జరిగింది. 48 గంటల్లో మాకు వెతికి పెట్టాలని చెప్పి మేము ఒక డెడ్లైన్ కూడా విధించాము వాళ్ళకి, అధికారులకి. కానీ వాళ్ళు ఏ మాత్రం పట్టించుకోకుండా నిమ్మక నీరెత్తినట్టు దాని మీద మాకేముందిలే అని చెప్పి ఒక దీంతో అవలక్షణ ధోరణితో ఈ ఎమ్మెల్యేకి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారికి భయపడి ఆయన దగ్గరకు పోతే ఇబ్బంది వస్తుందని చెప్పి మొత్తం కూడా ఎక్కడ కూడా ఈ యంత్రాంగం ఎవరు కూడా పట్టించుకోకపోవడంతోనే నేను ఇంకా నిన్నటి నుంచి ఆమరణ నిరాహార దీక్షకి ఇక్కడ కూర్చోవడం జరిగింది. ఎన్ని రోజుల పాటు అంటే కంటిన్యూ ఈ యొక్క ఆమరణ నిరాహార దీక్ష కంటిన్యూ చేయబోతారా? అంటే మీకు ఎటువంటి డిమాండ్ కావాలనుకుంటున్నారు? అంటే ఇంతమంది మహిళలు కావచ్చు, స్థానికులంతా కూడా మీకు పెద్ద ఎత్తున వెనక నుండి నడిపిస్తున్నారు. మాకు ఖచ్చితంగా తుమ్మలగుంట చెరువుగా చూపించాలి. దీనికి ఖచ్చితంగా ఇక్కడికి కలెక్టర్ గారు రావాలి.
వచ్చి ఆయన లిఖితపూర్వకంగా హామీ ఇవ్వాలి. హామీ ఇచ్చిన తర్వాతనే ఎన్ని రోజుల్లో మాకు చెరువుని ప్రజలకి అంకితం చేస్తారు. చెరువులో నీళ్లు వచ్చే విధంగా చుట్టుపక్కల ఛానల్స్ అన్నీ కూడా క్లోజ్ చేయడం జరిగింది ఈ ఎమ్మెల్యే. అవన్నీ కూడా పునరుద్ధరిస్తారు. ఎప్పుడు పునరుద్ధరిస్తారు ఇవన్నీ కూడా మాకు క్లారిటీ ఇచ్చిన తర్వాతనే ఇక్కడి నుంచి లేస్తాం. అంతవరకు కూడా మా ప్రాణం పోయేంత వరకు కూడా ఇక్కడి నుంచి లేనని కూడా మీకు తెలియజేస్తున్నాను. అంటే నిన్న మీరు ఈ యొక్క దీక్షా శిబిరం స్టార్ట్ చేశారు, ఆమరణ నిరాహార దీక్ష పిలుపునిచ్చారు. అయితే నిన్న రాత్రి పోలీసులు మీ యొక్క దీక్ష భగ్నాన్ని చేసేదానికి ప్రయత్నించారనేటువంటి వార్తలు వచ్చాయి. అవునండి, రాత్రి వచ్చి 1 గంట ప్రాంతంలో పోలీసులు వచ్చి ఫస్ట్ మాట్లాడారు సామరస్యంగా. వాళ్ళు కూడా ఈ మాదిరిగా వచ్చి ఏదో ఒక హామీ ఇస్తారు, ఇచ్చినాక మాట్లాడి మీరు విరమించండి అని చెప్పారు. నేను ఒకటే చెప్పా, నాకు కలెక్టర్ గారు రమ్మని చెప్పండి, లిఖితపూర్వకంగా హామీ ఇచ్చి ఎన్ని రోజుల్లో మాకు ఆ చెరువుని ప్రజలకి అప్పచెప్తారు అని చెప్పాను. అది తర్వాత ఆయన రాకపోతే ఖచ్చితంగా ఇక్కడి నుంచి కదిలే ప్రసక్తే లేదని నేను ఖచ్చితంగా చెప్పడం జరిగింది. చెరువుకి సంబంధించి చెరువు ఏమైంది, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూలంకుషంగా తనకు వివరించి ఆ యొక్క చెరువుకు సంబంధించినటువంటి విషయాలన్నింటినీ కూడా చర్చించితే కానీ ఈ యొక్క నిరాహార దీక్షను విరమించపోనని, కంటిన్యూగా చేస్తానని, తాను ప్రాణ త్యాగానికైనా సిద్ధమేనని బడి సుధా యాదవ్ చెప్తున్నారు. కెమెరామెన్ లోకేష్తో జేజీరామ్, స్వతంత్ర టీవీ, చెర్లోపల్లి. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు హరిరామ జోగయ్య మరో లేఖ రాశారు. తన సలహాలు పవన్ కు నచ్చినట్లు లేవన్నారు. పవన్ లేకుండా టీడీపీ గెలవడం అసాధ్యమన్నారు. ఆ విషయం చంద్రబాబుకు కూడా తెలుసన్నారు. ఎన్నికల తర్వాత జనసేనను నిర్వీర్యం చేసి లోకేష్ ను సీఎం చేస్తారన్న భయం జనసేన కార్యకర్తల్లో ఉందన్నారు. ఎన్నికలకు ముందే పవన్ స్థానం ఏంటో చెప్పాలని కార్యకర్తల తరఫున డిమాండ్ చేస్తే తప్పేంటి అని అన్నారు. తనను వైసీపీ కోవర్ట్ గా చిత్రీకరిస్తున్నారని ఫైర్ అయ్యారు. మిత్రులెవరో శత్రులెవరో పవన్ కళ్యాణ్ తెలుసుకోవాలని సూచించారు. ప్యాకేజ్ వీరుడు అంటూ పవన్ పై విమర్శలు చేస్తుంటే చంద్రబాబు మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. పవన్ కు ఇష్టమున్నా లేకపోయినా ఆయన వెంటే ఉంటానని అన్నారు. పవన్ కళ్యాణ్ ను కాపాడుకోవడం తన బాధ్యతగా భావిస్తున్నానని తెలిపారు. అయితే వచ్చే వరకు తన ప్రవర్తన ఇలాగే ఉంటుందని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ ని తన మద్దతు ఎప్పటికీ ఉంటుందన్నారు. నంద్యాల జిల్లా శ్రీశైలం మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఇవాల్టి నుంచి ఈ నెల 11వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. అయితే ఈ సందర్భంగా ఆలయంలోని అన్ని అర్జిత సేవలను, స్పర్శ దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు ప్రకటించారు. భక్తుల రద్దీ కారణంగా భక్తులందరికీ స్వామివారి అలంకార దర్శనానికి మాత్రమే అనుమతి ఉంటుందని ఆలయం ఈవో పెద్దిరాజు తెలిపారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు 7 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చి స్వామి అమ్మవారిని దర్శిస్తారని అంచనా వేశామన్నారు.
క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా నిర్వహించడానికి ఈరోజు ఉత్సవాలు ప్రారంభమైనాయి. 11 రోజుల పాటు ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి 11వ తారీఖు వరకు కూడా ఉత్సవాలు జరుగుతాయి. ముఖ్యంగా ఈరోజు గణపతి పూజ, చండీశ్వర పూజ, అలాగే కంకణ ధారణ ఈ కార్యక్రమాలతోటి ఉత్సవాలు ప్రారంభమైనాయి. ప్రతిరోజు కూడా ప్రముఖ దేవాలయం నుంచి పట్టు వస్త్రాల సమర్పణ కూడా ఈ కార్యక్రమం అనేది కూడా ఉంటుంది. అలాగే ఇక్కడికి క్షేత్రానికి 7-8 లక్షల మంది. మహారాష్ట్రలో ఇండియా కూటమి పార్టీల మధ్య విజయవంతంగా సీట్ల పంపిణీ ఒప్పందం కుదిరింది. మహావికాస్ అఘాడీ కూటమి మధ్య అంగీకారం కుదిరింది. మహారాష్ట్రలో మొత్తం 48 లోక్సభ సీట్లు ఉండగా ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోని శివసేన 20 స్థానాలు, కాంగ్రెస్ పార్టీ 18 స్థానాలు, శరద్ పవార్ నాయకత్వంలోని నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ 10 స్థానాలకు పోటీ చేస్తాయి. అయితే స్వాభిమాని షెట్కరీ సంఘట్వర్ధన్ వంటి చిన్న పార్టీలకు ఆయా కమిటీ భాగస్వామ్య పక్షాలు సీట్లు ఇవ్వనున్నట్లు మహావికాస్ అఘాడీ వర్గాలు తెలిపాయి. ప్రకాష్ అంబేద్కర్ నేతృత్వంలోని వంచిత్ బహుజన్ అఘాడీ కలిసి వస్తే శివసేన, కాంగ్రెస్ కోటా నుంచి కనీసం 3 సీట్లు దక్కవచ్చు. ఉద్ధవ్ ఠాక్రే, శరద్ పవార్తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా పటేలే, పార్టీ సీనియర్ నేత బాలాసాహెబ్ తోటర్, మాజీ సీఎం పృథ్వీరాజ్ చవాన్ చర్చలో పాల్గొన్నారు. సీట్ల పంపిణీపై ఒప్పందం కుదిరిందని, ఇక తదుపరి చర్చలు ఉండవని, ప్రచారాన్ని ప్రారంభిస్తామని నేతలు జితేందర్ అవధ్ తెలిపారు.